ఓం శ్రీ సాయినాథ్ బ్రహ్మ ఓం శ్రీ దత్తాత్రేయ నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం 1008 పరిహారాలు అనేది శాస్త్రానుసారంగా పెద్దలు చెప్పిన సూచించినట్లు దాని ప్రకారంగా 1008 సూత్రాలను పరిహారాలను చేయటం జరిగింది. వాటిలో ఒకటి మనం ఈరోజు చెప్పుకుందాము. ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు అండి అందరికీ తెలుసు. ఈ ఉసిరి చెట్టు మన ఇంట్లో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా మీరు అందరూ దాన్ని చూసే ఉంటారు. ఈ ఉసిరి చెట్టు గురించి కార్తీక మాసంలో తప్పనిసరిగా ఆ ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ఉసిరి చెట్టు ఏకాదశి రోజున ఆ ఉసిరి ఆకులను తీసుకుని వచ్చి విష్ణు అష్టోత్తరం 108 నామాలతోటి 108 నామాలతోటి ఆ విష్ణువును అర్చించండి. విష్ణువును సంతోషిస్తాడు. విష్ణువు భగవానుడు సంతోషిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మనకి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే ఉసిరికాయలు ఉన్నట్లయితే ఆ ఉసిరికాయలను కూడా తీసుకొని వచ్చి వాటిని తరిగి మనం స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కలిపినట్లయితే మనకి ఆయుర్దాయం పెరుగుతుందని శాస్త్రం మనకి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఉసిరిని ఆదివారం, శుక్రవారం, పౌర్ణమి, షష్ఠి, సప్తమి, నవమి తిథులలో ఉసిరికాయని మనం స్వీకరించరాదని శాస్త్రం తెలుపుతుంది. అదేవిధంగా రాత్రిపూట కూడా ఈ ఉసిరికాయని స్వీకరించరాదు. మనం పచ్చడి పెట్టుకుంటాం. ఉసిరికాయ పచ్చడి రాత్రిపూట మనం స్వీకరించరాదు. కారణం ఏమిటంటే దాంట్లో అగ్ని ఉంటుంది కాబట్టి ఆ అగ్ని ఎక్కువైపోతుంది రాత్రిపూట. కాబట్టి రాత్రిపూట ఉసిరికాయ తినకుండా ఉంటేనే చాలా మంచిదని మనకి పెద్దలు సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉసిరి చెట్టుని మనం ఇంట్లో పెంచుకున్నట్లయితే మనకి సానుకూలమైన దృక్పథం లభిస్తుంది. మంచి ఆలోచనలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మన ఇంట్లో లేకపోయినా సరే ఈ ఉసిరి చెట్టుని దగ్గర మీరు ఏకాదశి రోజున మనం దీపారాధన వెలిగించి ద్వాదశి రోజున మనం స్వీకరించినట్లయితే మనకి మంచి ఆలోచనలు, డబ్బుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సమస్య లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ ఉసిరి చెట్టులో దిగువ భాగంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, కాండంలో శివుడు నివసిస్తాడని మనకి శాస్త్రం తెలుపుతుంది. కాబట్టి ఈ ఉసిరి చెట్టును ఎవరైతే దానికి ఆ ఏకాదశి రోజున వేర్ల కింద భాగమున నీరు పోసి 3 చెంబులు నీరు పోసి దీపం వెలిగిస్తారు. ఈ దీపం కూడా వెలిగించేటప్పుడు పెద్దది కాకుండా చిన్నది, అంటే ఆ చెట్టు కొమ్మలకి ఇబ్బంది లేకుండా దీపారాధన చేయాలి. చేసి దానికి నైవేద్యంగా బెల్లం కానీ అరటిపండు కానీ సమర్పించండి. ఈ విధంగా చేసినట్లయితే మనకి డబ్బులకి ఎలాంటి సమస్య లేకుండా, అదేవిధంగా ఇంట్లో భార్యాభర్తలు కూడా గొడవలు లేకుండా ఉండటానికి కూడా ఈ ఉసిరి చెట్టుని మరియు తులసి చెట్టును కూడా దగ్గరలో పెట్టుకొని మనం పూజించడం జరుగుతుంది. ఈ ఉసిరి చెట్టు, తులసి చెట్టును 2 దగ్గరగా పెట్టి మన నూనె దారంతో చుట్టి 8 సార్లు చుట్టిన తర్వాత, లేదా కొంతమంది 108 సార్లు కూడా చుట్టడం జరుగుతుంది. అయితే మనకి శాస్త్రంలో 108 ప్రదక్షిణ కూడా చేయమన్నాయి ఉన్నది. మినిమం తక్కువ కాకుండా 8 ప్రదక్షిణలు చేసి మనం ఆ తులసి చెట్టు, ఉసిరి చెట్టు దగ్గర అష్టదళ పద్మంతో బియ్యం ముగ్గుతోటి వేసి మనం పూజ చేసినట్లయితే మనకి ఆ విష్ణువు, తులసీదేవి, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా మనకు లభిస్తుందని చెప్పడం జరుగుతుంది.
కాబట్టి ఎవరైతే ఇది చేస్తారో ఎలాంటి భార్యాభర్తలు సఖ్యత ఉండటానికి, డబ్బుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన అవసరానికి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది ఎవరైతే చేస్తారో వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. నా పేరు శ్రీధర్. నా ఫోన్ నంబర్ 9989085102. సర్వే జన సుఖినో భవ.